నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు మనం లోకంలో జరుగుతున్న కొన్ని విషయాల్ని పరిశీలన చేద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, నీ పేరేంటి, నీదే కులము, మీ మతం ఏంటిది, మీరేం ఉద్యోగం చేస్తారు, ఎంత సంపాదిస్తారు. సో వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ని బట్టి వాడేం చేస్తాడు, ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాడు. వీడికి వాడికి కంపేర్ చేసుకొని మర్యాద ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచన చేసి లోపల లెక్క వేసుకొని నాకంటే తక్కువ జాతి అని చెప్పాడు, తక్కువ మర్యాద, కులం అదే ఆదాయం తక్కువ, పేదోడు అని వాడికి ఒక కంపారబిలిటీ చేసుకొని వాడు దూరం పెడతాడా గౌరవిస్తాడా అనేది వాడికి చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ వీడికంటే తక్కువ విలువలు తక్కువగా ఉంటే వీడు మర్యాద ఇయ్యడు. వీడికంటే ఎక్కువ విలువలు చెప్పాడు, అంటే ఎక్కువ క్వాలిటీస్ చెప్పాడు, ఎక్కువ గ్రేడ్ చెప్పాడు అనుకో, మర్యాద ఇస్తాడు. దీని అంతటికి కారణం ఇన్ఫర్మేషనే, ఎవరు చేసేది లేదు. ఇన్ఫర్మేషన్ బట్టి వానికి వాల్యూ వస్తుందా రావట్లేదా అని ఉంది, అంతే. ఈ ఇన్ఫర్మేషన్ని సంపాదించుకొని తృప్తి పొందుతూ ఉంటాడు మనిషి, ఇంకోటేం లేదు. అంటే ఒక కులానికి ఒక పేరు ఉంది, ఇది తక్కువ గ్రేడు, ఈ కులానికి ఎక్కువ గ్రేడ్ అని ఉంది. అప్పుడు నేను ఏ గ్రేడ్లో ఉన్నాను, బి గ్రేడ్ అని నేను అవమానించవచ్చు, సి గ్రేడ్ వాళ్ళని నేను అవమానించవచ్చు అనుకుంటాడు. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మన తల్లో పెట్టింది వాడు, అరే ఈ కులం వాడికి మేలు రకం వాడు బాగుంటాడు అని, కింద కులం వాడికి వీడికి మర్యాద లేదు, మర్యాద ఇవ్వకూడదు అని. అంటే ఈ గ్రేడ్స్ క్రియేట్ చేసి అవి మళ్ళీ మన తలలో పెట్టి వాటన్నిటినీ మనం అవమానించుకొని మనం కొట్టుకునేటట్లు ఈ వ్యవస్థ తయారు చేసింది కూడా. అసలుకి ఉన్నతమైన కులమోడు మద్యం తాగట్లేదా, లేని కులస్తుడు మద్యం తాగట్లేదా, ఉన్న కులస్తుడు వ్యభిచారం చేయట్లేదా, లేని కులస్తుడు వ్యభిచారం చేయట్లేదా. అంటే దేన్ని బట్టి అసలు వీడికి క్వాలిటీ డిజైన్ చేయాలి, దేనిని బట్టి వీడు ఈ గ్రేడు అని చెప్పాలి, అది వాడి ప్రవర్తనను బట్టి నిర్ణయించాల్సిందే కానీ పుట్టుకను బట్టా. మతంలో కూడా వచ్చేసింది, మీరు ఏ చర్చికి వెళ్తారు, మీరు బాప్టిజం తీసుకున్నారా, మీరేంటిది అనేది అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ చేసి వాడిని కింద నొక్కి కింద పెడతారు. అని ఏందో 30 సంవత్సరాలు చర్చికి పోతారు, ఒక వాక్యం తలలో ఉండదు, ఏం నేర్చుకుంటారో వీళ్ళు ఏం నేర్పిస్తారో ఏం అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో మతస్థులు ఈరోజు మత విధానం ఉన్నది. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, దేని ఆధారంగా జీవితాన్ని నడుపుకుంటున్నారో తెలియదు, ఎవ్వరికి క్లారిటీ లేదు. ఒక మతస్థుడు భార్య కంటే మించింది లేదు, భార్యను వదిలిపెట్టొద్దు, ఇంకొకటి చేయొద్దు, భార్య ముఖ్యం మూలం అంటే ఆ భార్య చచ్చిపోతే మళ్ళీ ఆడే 2 పెళ్లి చేసుకుంటాడు. ఈ అవసరాల ప్రపంచంలో నీతిగా నటిస్తూ ఉంటాడు మనిషి, కానీ నీతిమంతుడు కాదు. అవకాశం రాక నీతిమంతులు ఉన్నారు అని ఒక పెద్ద అని అన్నాడు. అవకాశం వస్తే అందరూ నీతిమంతులు కాదు. మనిషి యొక్క ప్రవర్తన ఇప్పుడున్న మతాలు, కులాలు, ఆర్థిక విధానాలను బట్టి మర్యాద ఇస్తూ ఉంటాడు, మర్యాద తీసుకుంటూ ఉంటాడు. కానీ అసలు సత్యం అంటే ఏంటిదో తెలుసుకోవడానికి ఆలోచన చేయడు మనిషి. ఎవడన్నా చనిపోతే నా మతస్థుడు, నా కులస్థుడు చనిపోయాడు అంటారు.
ఎవడన్నా తప్పు చేస్తే వానికంటే పెద్ద కులస్తుడు ఏం చేస్తాడంటే, అరే ఏం పని చేస్తాను రా, జాతి తక్కువ అని తిడతాడు. అంటే వాడు జాతి తక్కువ అని అంటే, తప్పు ఎవడైనా మిస్టేక్ చేస్తే ఎవడన్నా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ జాతి తక్కువడు తప్పు చేస్తాడా? మోసం చేయాలనే హృదయం ఉన్నోడు మోసం చేస్తాడా? జ్ఞానం లేనివాడు తప్పు చేయొచ్చు, అది జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుంది. కానీ జాతి తక్కువైనంత మాత్రం తప్పు చేయడవాడు. మోసం అనే హృదయం ఉండబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులో తీసుకొని మంచి కులస్తులే, పెద్దవాళ్ళని పేరు పెట్టుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు. అంటే మోసం అనే హృదయం ఉండబట్టి వాడు మోసం చేసిండు, కానీ వాడు కులాన్ని బట్టి కాదు. వీడు అజ్ఞానాన్ని బట్టి తప్పు చేయొచ్చేమో కానీ వాడు కులాన్ని బట్టి కాదు. కానీ కులం పెట్టి తిడితే వీడికి రోషం వస్తుంది, వీడి పౌరుషం వస్తుంది. వీడి పౌరుషం రావాలి అంటే ఫస్ట్ వాడి మెదడులో నువ్వు ఈ కులస్తుడు అనే టాబ్లెట్ మనకి వేయాలి. అదే నువ్వు ఈ కులస్తుడివి, నువ్వు మాల, నువ్వు రెడ్డి, నువ్వు కమ్మ, నువ్వు కాపు అనే టాబ్లెట్ వానికి ముందు ఎత్తే ఫస్ట్ అది లోపల పని చేస్తుంది. ఇది నా టాబ్లెట్ అని. అట్లనే మనకు పుట్టుకలోనే నువ్వు ఈ కులస్తుడివి, నువ్వు కులస్తుడివి, కులస్తుడివి అని పెడుతున్నావు పేర్లు. కానీ ఏ ఒక్కడైనా నువ్వు మనిషివి, నువ్వు మనిషివి, నువ్వు మనిషివి, నువ్వు మనిషి పుట్టుక పుట్టినావు అని కూడా అండు. ఈరోజు మనం ఈ భయంకరమైన కుల, మత, ఆర్థిక అన్ని రకాలైన కత్తుల్ని తయారు చేసుకొని, బాంబుల్ని తయారు చేసుకొని, వీటిని ఒకరి మీద ఒకటి వేసుకొని సత్తానం అంతే, ఇంకోటి ఏం లేదు. ఒకడి మనసును ఒకడు నొప్పించటం తప్ప భూమి మీద రెండోది లేదు. వీడి కులంతో వాడిని కొడతాడు, వాడిని కులంతో వీడిని కొట్టు. ఈ ఆట అయిపోయింది లోకం. ఏముంది ఆట? కులం పేరుతో కొంచెం చంపేస్తావు. అరే మా కులాన్ని చంపవచ్చు కదా, మాది ఉండబట్టి మనిషి చస్తాడు. కంటికి కనపడే మనిషిని చంపుతావు కానీ కంటికి కనపడిన కులాన్ని చంపలేవు, అది దొరకదు కాబట్టి. పలాని కులస్తుని చంపావు, పలాని మతస్థుని చంపావు. కుల దూషణ. కులమే లేదని తీసి అవతల పడేసేదానికి కుల దూషణ, మత దూషణ. పలాని పార్టీ నాయకుడిని పొడిచి చంపారు. అరే మనిషిని చంపారు. చంపడానికి కారణం ఏంది? గుణాలు, అసూయ, ద్వేషం, మత్సరం. ఏ గుణాల వలన వాడిని చంపాడో అది గుర్తించగలగాలి. ఒక మనిషిని చంపాలంటే కులం కాదు, వాని మత్సరం పనిచేస్తుంది. అది నువ్వు బైబిల్ ఆధారంగా, భగవద్గీత ఆధారంగా, ఖురాన్ ఆధారంగా నువ్వు పట్టుకోవాల్సిన సత్యం. ఈ లోకంలో నీకు సత్యం దొరకదు. సత్యం కావాలంటే దైవ గ్రంథాల దగ్గరికి రావాల్సిందే. దైవ గ్రంథాల దగ్గరికి వస్తేనే నువ్వు సత్యం పట్టుకుంటావు, లేకపోతే నీకు సత్యం ఎప్పటికీ దొరకదు. నీకు ఈ కుల పిచ్చి, మత పిచ్చి, ఈ ఆర్థిక స్టేటస్, గౌరవాలకు వీటిలో పడిపోవటమే కానీ ఇంకోటి లేదు. ఒకరిని టక్కన అడిగాము, ఏమని, నువ్వు ఎందుకు పుట్టావు? బతికి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ చనిపోవడానికి అంటాడు. అట్లానే ఓడాండు. నేను కలెక్టర్ కావాలి, నేను ఇంజనీరింగ్ కావాలి, నేను డాక్టర్ కావాలి అంటాడు. కానీ సత్యం ఏంది? లోకంలో ఉన్న సత్యం ఏంటంటే పుట్టాం, అది కన్ఫర్మ్ అయింది. కానీ అయినాకనే మనం ప్రశ్నిస్తాం కదా. వాడేం జవాబు చెప్పాలి? బతుకుతూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ చనిపోవాలి, చనిపోతాం. ఇది సత్యం, ఎవరికైనా ఇదే. ప్రతి మనిషికి ఉన్నది ఇదే, ఇంకోటి ఏం లేదు. సుఖ దుఃఖాల అనుభవాలతో జీవితాన్ని నడుపుకొని చచ్చిపోతాం, ఉండం. ఒక్క రూపాయి కూడా ఇక్కడి నుంచి తీసుకుపోయేది లేదు. ఆ రూపాయి నడవటానికి, దేహయాత్రకు. రూపాయలు లేకపోయినా నడుస్తాం. అడవిలో ఉంటే అదో ఏదో పండు కాయలు తీసుకుని వస్తాం. మళ్ళీ ఆ రూపాయి కూడా సత్యంగా కనపడదు మనకి. ఈ లోకంలో 10 మంది గుంపు ఉన్నప్పుడు ఆ గుంపులో ఈ వ్యత్యాసాలు కలుగుతున్నాయి. ఫస్ట్ కులం, మతం, నీది అని.
అవసరాల ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి మనిషి అవసరం ఇంకొక మనిషికి ఉంది అనే సత్యం తెలుసుకోగలిగితే కుండ అవసరం ప్రతి మనిషికి అవసరం ఉంది, ఆహార అవసరం ప్రతి మనిషికి ఉంది. కాబట్టి కుండ నీళ్లు పోసుకొని అది ఆగాలి కాబట్టి కుండ అందరికీ అవసరం కాబట్టి కుండ తయారు చేసేవాడు ఆ అవసరతలు అందరికీ తీర్చాలి. ఆహారం సంపాదించిన వాడు కూడా ఆ అందరి మనుషులకు ఆహార కొరత లేకుండా చేయాలి. అందరికీ సమృద్ధిగా తన పని చేరాలి అనేది మనిషి యొక్క పుట్టుకకు అర్థం, అంతే. ఇంకోటి ఎవడు ఏ పని చేసినా ఇది అందరికీ చేరాలి, ఇది అందరికీ అందాలి, ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అనేదే ముఖ్య లక్షణం, ఇంకోటి ఏం లేదు. కుండ తయారు చేసుకుని వాడింట్లోనే పెట్టుకుంటే ఎవడింట్లో కుండలు ఉండవు. అప్పుడు ఏమవుతుంది, గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతుంది. ఆ కుండ తయారు చేసిన కొడతారు, ఆ కుండలు దొంగతనం చేసి ఎత్తుకోపోతారు, నానా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఈ తెలివితేటలు నేర్చుకున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఆహారాన్ని నిల్వ చేయటాలు, లేకపోతే ఇంకోటి వాడు తెలివి, వాడి ఇష్టం, డబ్బుని ఆపుకోవడాలు, వడ్డీలకి ఇవ్వడాలు, ఒకరిని పేదోనిగా ఉంచి వానికి ఏం దొరకకుండా చేయటాలు, ఇట్లాంటి లక్షణాలన్నీ మనం ఈ కలియుగంలో చూస్తున్నాం. దానివల్ల వ్యత్యాసాలు వచ్చినాయి. వీడు పాట పాడతాడు, ఇక దొర ఎందురో వాడి పీకుడు ఎందురో అని వీడు ఒక పాట వాడికి ఫైట్ చేయడానికి అయితే జీవితం అంతా ఫైట్ చేయడానికి కానీ పని చేయడానికి ఉండదు. అదే పని చేస్తే వీడు చేసిన పని నలుగురికి అవసరం తీర్చుకోవాలి, సంతోషంగా ఉండాలి. మనిషి ఎందుకు పుట్టాడు అంటే సుఖ దుఃఖాలు అనుభవించట కొరకే చచ్చిపోవడానికి, అనుభవించి చచ్చిపోవడానికే, ఇది సత్యం. కానీ మధ్యలో చంపుకోవడాలు వచ్చినాయి, కానీ మధ్యలో ద్వేషించుకోవడాలు వచ్చినాయి, మనస్సుని గాయపరచుకోవడాలు వచ్చినాయి, దొంగతనాలు వచ్చినాయి, దోపిడీలు వచ్చినాయి, మానభంగాలు వచ్చినాయి, ఆస్తి తగాదాలు వచ్చినాయి, ఎన్నో పుట్టుకొచ్చినాయి, వ్యవస్థలు వచ్చినాయి, ఇంకెన్నెన్నెన్నో వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఒకడు పని చేయాలి, నేను చేయకూడదు. ఒకడు మాత్రమే నాకు ఉపయోగకరంగా ఉండాలి, నేను ఉండకూడదు, నేను సుఖపడాలి. ఈ దీంట్లో నుండి పుట్టుకొచ్చినాయి ఇదంతా. ఈ వ్యవస్థలు పెట్టుకొని, సెక్యూరిటీ పెట్టుకొని, పోలీసు వాళ్ళని పెట్టుకొని ఆ వ్యవస్థను పోషిస్తున్నాము. ఇక చాలా పొలిటికల్ ఎన్నుకొని వాడిని పోషిస్తున్నాం. ఇట్లా అందరినీ మనం తయారు చేసుకొని ఇగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అంటున్నాం. వాడు ఆ పని చేయట్లేదు, మనకి ఇబ్బంది అవుతుంది. ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అట్నే ఉన్నారు, వ్యవస్థలు అట్నే ఉన్నాయి, మనుషులు అట్లే ఉన్నారు. కష్టపడి పోరాడి మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఒక సొంత ఇల్లు కట్టుకునే స్తోమత కూడా మనిషి చేయలేకపోతున్నాడు ఈ భూమి మీద. ఒక పక్షి మనకంటే ఎంతో గొప్పగా, సుందరంగా, అందంగా, ఆహ్లాదంగా, సంతోషకరంగా బతుకుతుంది. తన గూడు తను కట్టుకోగలుగుతుంది ఈరోజు హ్యాపీగా. మనిషికి అది స్తోమత లేదు, అట్లయిపోయింది. డబ్బు సంపాదించిన వాడిని మానసికంగా వాడిని సంపాదించని పొడుస్తారు. డబ్బు బాగా ఎక్కువ ఉన్నోడికి వాడు ఇంకా ఆ డబ్బుని ఈ దేశ అభివృద్ధి కొరకు ఎట్లా ఏం చేయాలనేది వాడు ఆలోచన చేయడు. ఆ డబ్బుని కాపాడుకోవడానికి వాడు ఇంకే నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాని ఈ ప్రపంచంలో ఈ వ్యవస్థలో బతుకుతూ సత్యాన్ని పట్టుకోలేక ఒక ఉద్యోగం దొరికితే చాలు దేవుడా బతికేస్తా అనేసి ఆ ఉద్యోగం కోసం కాళ్ళు పట్టుకొని ప్రయత్నాలు చేసి ఎన్నెన్నో మన చేష్టలు అంతా ఇంత కాదు, దాని కొరకు ఎన్నో అవమానాలు పడవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ శరీరం బతికించుకోవడానికి, ఈ శరీరాన్ని ఈ లోకంలో కష్ట సుఖాలకు నడపడానికి రోజు నరకాన్నే చూస్తున్నాం, కానీ ఇంకోటి ఏం కాదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు పుట్టాలి? అసలు ఎందుకు కష్ట సుఖాలు అనుభవించాలి? అసలు ఎందుకు చావాలి? ఎవడి భూమి, ఎవడు పుట్టిండు, ఎందుకు పుట్టిస్తాడు, ఇదన్నా ప్రశ్న వేసుకోరు ఎవరు. వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలే వద్దు. అట్లా మనిషి బుద్ధిని అణిచి
కన్ఫ్యూజన్లో తికమకలో అనేక మంది బోధనలు ఉండటం వలన మనిషి ఏది ఆలోచించుకోవాలనో ఏది చేయాలనో తెలియని అగమ్య గోచరంగా ఉన్నాడు మాయాలోకంలో. అరే నువ్వు ఫలానా కులస్తుడివిరా, నేను నీకు పేరు పెడుతున్నా అంటాడు. ఓకే సార్, నాది ఇది ఓకే, నా జెండా ఇది పట్టుకుంటా, ఇక నువ్వు పార్టీలో ఉండు అంటాడు. నేర్పిస్తూ ఉంటారు, వాడిని అవమానిస్తూ ఉంటారు. వానికి ఒకటి ఇస్తారు, వాడిని అవమానిస్తారు, వాడిని నేర్పిస్తారు. అంతే. ఈరోజు ప్రతి ఒక్కడికి ఇది కావాలి. ఇది ఏ గుణం వలన చెలరేగుతుంది, ఏ గుణం వలన వాడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడో ఎవరికి తెలియదు. మంచి గుణాలు నేర్పించి మంచి గుణ వ్యవస్థను కలగజేసి దాని ప్రకారం నడుపుకుందాం అనే వాడికి లేదు. ప్రతి ఒక్కడికి ఇది నన్ను చూసి ఎవడన్నా భయపడాలి. అది నేను చూసి భయపడ్డాను, నువ్వు మనిషివే కదా, నువ్వు అందరిలాగా పుట్టినావు, నువ్వు మనిషివే, నువ్వు పులివి కాదు కదా. ఇక్కడ నిన్ను చూసి భయపడే స్థితికి ఈరోజు తీసుకొచ్చినావు. పక్కనున్నది మనిషే, వీడు మనిషే, కానీ వాడి కోసం మన ఇంటి తాళాలు వేసుకుంటాం. వాడి మీద నమ్మకం లేదు మనకి. ఎందుకు? వాడు దొంగ, ఆలోచనలు ఉంటాయి దొంగ. ఈరోజు ఒక అమ్మాయి స్వేచ్ఛంగా కాలేజీకి వెళ్ళో స్కూల్కి వెళ్ళో రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకు? మనుషులే, అందరు చుట్టూ మనుషులే ఉన్నారు. వీళ్ళే కదా మూర్ఖులు, వీళ్ళే కదా రాక్షసులు, వీళ్ళే కదా హింస చేసేది, వీళ్ళే కదా దొంగతనం చేసేది. మనిషికి భయపడే కదా ఎన్ని చట్టాలు పెట్టుకున్నాము. రాక్షసుడు ఎక్కడో వాడు ఏదో లోకంలో ఉంటాడంటే నువ్వు ఇవన్నీ పెట్టుకొని నువ్వు నడుపుకుంటుంటే నీకు రాక్షసి లోకం ఏదో కూడా తెలవని పరిస్థితుల్లో ఉన్నది. రాక్షసి లోకం ఏడున్నది? నరకలోకం ఎక్కడున్నది? ఇక్కడే ఉన్నది, మనం అనుభవించేదే. మనిషికే కదా మనం భయపడేది, మనిషే కదా మనిషిని చంపేది. ఎన్ని పురులు వచ్చి ఎంతమంది మనుషుల్ని చంపారు? లేదు, మనిషే చంపుతాడు, మనిషే దొంగతనం చేస్తాడు, మనిషే మనస్సుని అవమానిస్తాడు, హింసిస్తాడు, మనిషే మనిషిని కాపాడుతాడు, మనిషి అని చేస్తున్నాడు. లోకంలో కనపడుతుంది ఇది నిజం. ఇది అబద్ధం అనడానికి అవకాశమే లేదు. వాడు కత్తితో 10 పోట్లు కొడితే అయ్యా వీడికి ఎక్కడ న్యాయం లేదు, వీడు రాక్షసుడు, వీడు పొడిచేసిండు అని అంటాం. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పోతే వాడు కుట్లు ఎత్తాడు, అయ్యా దేవుడయ్యా నువ్వు అంటాడు. ఆడేమో రాక్షసుడు మనిషే, ఈడేమో దేవుడు మనిషే. ఈ మనుషుల్లోనే రాక్షస మరియు దైవ సంబంధమైన గుణాలు 2 భాగాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన జ్ఞానము భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగం అని ఒక చాప్టర్ పెట్టి రాశాడు దేవుడు. చదువుకో, మనకెందుకు? మనం గ్రంథాలు చదివే టైం లేదు మనకి. బైబిల్ చదువుకునే టైం లేదు, ఖురాన్ చదువుకునే టైం లేదు, మాట్లాడుకునే టైము మనకు చాలా ఉంది, తిట్టుకునే టైం ఉంది, చంపుకునే టైం ఉన్నది, అవమానించుకునే టైం ఉంది, కానీ చదివే టైం లేదు. మనిషి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో గ్రంథం చెప్తుంది, ఎట్లా ఉండాలో దైవ గ్రంథాలు చెప్తాయి. ఈ లోకంలో ఆట బాగుంది, నాది ఈ కులం అంటారు. నీ కులం అనేదే లేదు, మాయా అది. ఆ కులాలన్నీ మతాలన్నీ అన్నీ తీసేస్తే నువ్వు మనిషివి. ఇంకా మంచిగా ఆలోచన చేస్తే సుఖ దుఃఖాలు అనుభవించే జీవితం నీది, ఇంకోటి ఏం లేదు. ఈ లోకంలో నువ్వు చేసేది ఏమి లేదు, జీరో. ఇంతకుముందు చేసినోడు జీరో, ఇప్పుడు జీరో, ఇంక ముందు వచ్చేటోడు కూడా జీరో, ఏం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో బాంబులు వేసుకుంటాడు, ఎవడెత్తాడు? ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఎత్తాడు. ఆ ఏటానికి కారణం ఏంది? కోపం, ద్వేషం, అసూయ, మత్సరం. ఈ గుణాలన్నీ నాశనం చేసుకోవాలంటే దైవానికి దగ్గరగా రావాలి. అది దైవానికి దగ్గరికి వెళ్తే గుణాలు పోతాయి. అప్పుడు ఎదుటోడు నువ్వు ప్రేమిస్తావు, నువ్వు మంచిగా ఉంటావు. అది నువ్వు దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి. తండ్రి నాకు ఈ మత్సరం, ద్వేషం, అసూయ, వేదన, శోధన ఇవన్నీ లేకుండా చేయి అని నువ్వు దేవుని మొరపెట్టుకోవాల్సిన పని వదిలిపెట్టి బాంబులు తయారు చేసుకుంటావు, కత్తులు తయారు చేసుకుంటావు, తుపాకులు తయారు చేసుకుంటావు. అరే AK-47 వల్ల ఏంది? మనిషిని చంపడానికే కదా AK-47 తయారు చేసినావు అని గొప్ప దేశం అంటావు. నువ్వు కత్తి ఎందుకు తయారు చేసినావు? మనిషిని చంపడానికే. అణుబాంబు పెద్దది, మనిషిని భయపెట్టడానికే. మనిషి భయపడాలని చేసినావు, చంపాలని చేసినావు.
నీ హృదయం అది తయారు చేయడానికి నీ హృదయం ఏమేమి ఉంటుంది, వాడిని భయపెట్టాలి లేదా నీవు భయపడకుండా ఉండాలి అనేది ఏదో జరుగుంటుంది నీ లోపల. అందుకే బాంబులు తయారు చేసుకున్నాం. ఎదుటోనికి ఇంత అన్నం పెడదాం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాన్ని క్రియేట్ చేద్దాం, ఈ ఈ బాంబులు కత్తులు తయారు చేసుకునే దానికంటే ఒక మనిషి ప్రయోజనకరంగా ఎట్లా ఉండాలో ఆ ప్రణాళికను తయారు చేద్దాం, ఆ సైంటిఫిక్ వ్యూలో ఆలోచన చేద్దాం. ఇవన్నీ మనిషి కాడి నుంచి వచ్చినాయి. లేవుగా. జైలు ఎట్టగడదాం, ఎంతమంది ఖైదీలకు కడదాం, నేరం ఎక్కడ జరుగుతుంది, నేరానికి కావలసిన మూలాలు ఏంది, ఆ మూలాలను ఎట్లా నాశనం చేయాలి, మనిషి ప్రవర్తన ప్రవర్తన ఎలా ఉండాలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్తుంది. నేర్చుకోండి ఫస్ట్. ఎవ్వడేం తీసుకోపోలే. మన తాతలు మన ముత్తాతలు బంగారం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. నీళ్ళు ఎన్ని ఉన్నాయో సృష్టి ఆది నుంచి అన్నీ ఉన్నాయి. ఒక్క చుక్క నీటి బొట్టు గుడికి భూమి నుంచి బయటికి పోలే. ఆ ఎట్టున్నదో అట్లే ఉన్నాయి. 10 గ్రాముల మట్టి కూడా ఎన్నే ఉంది, వేటికి పోలే. ఎవడు ఏం చేయలేడు. భూమి మీద సుఖ దుఃఖాలు అనుభవించి చచ్చిపోవడం అంతే. నువ్వు చేసేది ఏమీ లేదు. నీ రూపాయలు నీ ఊహా ప్రపంచానికి, నీ ఆటకి వస్తువులు అవన్నీ అంతే. సత్యం తెలుసుకొని మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు, సత్యం తెలుసుకొని సత్యం ప్రకారం నడుచుకోవాలి. ఇది దేవుడు ఈ ఆటలో పడేశాడు మనల్ని. ఈ ఆటలో పడేశాడు. ఈ ఆట యొక్క పని విధానాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆధారంగా తెలుసుకోవాలి. ఖురాన్లో స్పష్టంగా అన్నాడు, ఇంకా వేరే 2 రకాల మాటలు అనకుండా ఒకటే అన్నాడు, ఇహలోక జీవితం కేవలం ఆట మాత్రమే. ఇహలోక జీవితం కేవలం ఆట మాత్రమే. ఇంతకంటే ఇంకెవరు రాయలేరు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత అదే. ఇది ఎవరికి ఆట? మనకేమో నరకం. మనకైతే ఆట కాదు, మనకేమో నరకం. మరి ఎవరికి ఆట అంటే ఈ సృష్టి అనే ఆట, నాటక రంగం. దీన్ని తెలుసుకొని పరిశీలించుకొని జాగ్రత్తగా పాపం అంటకుండా తిరగాలి. నరహత్య చేయొద్దు అన్నాడు, చేసుకుంటాండ్రు. ఆయన నరహత్య చేయొద్దు అంటే వాడు చంపినా పర్లేదు, నేను వాడిని చంపకూడదు, వాడు నన్ను చంపినా నేను వాడిని చంపకూడదు. ఇదేంది చాలా భయంకరమైన స్టేట్మెంట్ అని అంటే, మళ్ళా నీ తల వెంట్రుకలండి లెక్కింపబడి ఉన్నాయని గ్రంథంలో ఎత్తుక్కుంటూ పోతా ఉంటే నేను ఎవరు చంపలేడు. 2 పిచ్చుకలు కొన్నా కూడా దేవుని ఆజ్ఞ లేకుండా ఒక్కడు కూడా నేలపడదు అని నీకు దేవుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు దైవ గ్రంథాల దగ్గరకు వస్తే నువ్వు ఎడ్యుకేట్ అవుతావు. మనిషి బుద్ధి వేసుకొని నువ్వు ఆలోచన చేస్తే నీకు ఏది అందదు. వాడు చంపాలనుకుంటే వానికంటే ముందు నేనే చంపుతా అనుకుంటావు. కానీ ఆట అని ముందే చెప్పాడు కాబట్టి ఆ ఆట ఎట్లా నడుపుతాడు, దాని పద్ధతి ఏంది, సిద్ధాంతం ఏంది, దాని యొక్క విధానం ఏంది, పర్టికులర్స్ ఏంటిది, ఇదంతా మనం పరిశీలన చేస్తే అప్పుడు మనకి మన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలనో, ఎదుటివాడిని ఎట్లా చూడాలనో, ఏ విధానంతో ఏది మూలంగా ముఖ్యంగా పెట్టుకొని నడుపుకోవాలనో మనకు తెలుస్తుంది. దైవ గ్రంథాల దగ్గరికి రాకుండా, వాటిని అర్థం చేసుకోకుండా మన జీవితాన్ని మనమే నడుపుకుంటామంటే అది గందరగోళ జీవితం, ఇంకోటేం లేదు. మాయా జీవితం, సత్య జీవితం కాదు. సత్య జీవితం అంటే దైవ గ్రంథాల ఆధారంగా జీవితాన్ని నడుపుకుంటే సత్య జీవితం అవుతుంది. అప్పుడు సత్య చూపు ఏర్పడుతుంది. ఆ చూపుతో ఈ లోకాన్ని చూసినప్పుడు ఆ చూపుతోనే నువ్వు జీవితాన్ని గడుపుతావు, సత్యం అనే చూపుతోని. కనుక దేవుడు ఏమన్నాడు, నేనే సత్యం అన్నాడు. అంటే లోకంలో సత్యం అనేది ఒక కోణంలో నుంచి చూస్తే నీకు అర్థమవుద్ది, కానీ ఇంకో రకంగా కాదు. అప్పుడు దైవ గ్రంథాల ఆధారంగా సత్యాన్ని చూస్తేనే నీకు సత్యం తెలియబడుతుంది. కానీ నీ తెలివి ఎంత తెలివైనా ఉపయోగపడదు, నీ నాశనానికే కావచ్చు. నువ్వు తయారు చేసుకున్న AK-47 నీ నాశనానికే. కత్తి పట్టినవాడు కత్తి మరణిస్తాడనే సూత్రం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దేవుని మాట నెరవేరి తీరుద్ది. కానీ
పొల్లు పోదు. అందుకే ఏది పట్టుకోవాలనో ఏది పట్టుకోకుండా దూరం ఉండాలనో ఆ విద్య నేర్చుకోవాలంటే దైవ గ్రంథాల దగ్గరికి వచ్చి తీరాలి. నీ బతుకు బాగు చేసుకోవాలి. అప్పుడే నువ్వు మనిషి అవుతావు. అప్పుడే నువ్వు సత్యవంతుడిగా మారుతావు. సత్యవంతుడిగా మారినన్ని రోజులు నువ్వు గందరగోళ చిందర వందర జీవితాన్ని తప్ప సత్యంగా నువ్వు బతకలేవు. ఎదుటివాడికి సత్యం చెప్పలేవు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.